సో ఈ రోజు మేము గణేష్ నిమజ్జనం చేస్తున్నాం అనమాట. సో లండన్ లో చేయకుండా కేంబ్రిడ్జ్ కి వెళ్తున్నాం, అవుట్ ఆఫ్ లండన్ కి, గిరియానా ఫ్రెండ్స్ దగ్గరికి. సో ఈ రోజు మేము అనుకోకుండా ఇద్దరు అన్నలు కూడా జాయిన్ అయినారు. వాళ్ళు అందుకే సిగ్గుపడుతున్నారు. సో ఏం చేయలేము, అట్లాంటి మనుషులు మనం ఏం చేయలేము. ఇంకా మళ్ళీ అందరికి మళ్ళీ డేర్ ఉంటుంది అన్న. ఈ మాటతో అన్న ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు మొహాలు చూపిస్తారు. సినిమా చూపించింది ఆల్రెడీ. ఇట్లా మూసుకుంటే జూమ్ లో పెడతా, ఈ సీన్ మీకు జూమ్ లో పెడతా. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది, ఒకసారి ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది. Very hot temperatures. Very hot temperature, yeah. Oh, it's sweating, yeah. Sweating అది can you on AC please, yeah. ఫుడ్ స్టఫ్ మాత్రం పక్కా ఉండాలి ఏడిపోయినా. సో అదనమాట ఈరోజు కేంబ్రిడ్జ్ లో వచ్చి పడేస్తాం. ఈరోజు అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో పోతున్నాయి. అయితే ఫస్ట్ టైం గిరన్న చెప్పిన దానికి నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే నేనేం చేయలేను. బట్ ఎట్లున్నా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? నేను డిప్రెస్ గా ఫీల్ అయినా హ్యాపీగా ఫీల్ అయినా నేను అప్లోడ్ చేయడం లేదు. పక్కా మామూలుగా ఉండదు, డీజే ఉంటది, సినిమా డాన్స్ ఉంటది, ఇచ్చిపోడు అంట తెలియదు మనకి. ప్రతి ఇయర్ పోతారు కాబట్టి ఇలా తెలుసు మనకేం తెలుసు. కిరణ్ ఎంత అందంగా ఉన్నదో తెలుసా? అందగాడా ఇంకా నలుగురు పెరుగుతున్నారు ఫాలోవర్స్. వెళ్ళిపోతున్నారా? నిన్న చూసే కదా ఫాలోవర్స్ వచ్చేది మన ఛానల్ లో. చూసి వెళ్ళిపోతా ఉంటారు ఎవరు రార్చికి. ఇలాంటి విన్నప్పుడే నేను ఎక్కడికి వెళ్తున్నా నాకే తెలియదు. రెండు జాబుల్లో చేతులు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నా నడుచుకుంటే. ఎక్కడికి వెళ్తున్నా చూడండి, బ్యాక్గ్రౌండ్ సౌండ్ చూడండి. జస్ట్ వాయిస్ వినిపిస్తాయి పంచులతో. సో కేంబ్రిడ్జ్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయంట, లైక్ కొంచెం బాగుంటుందంట సీనరీస్ అన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం మైండ్స్ లో. అండ్ ఇంకోటి తీసుకొని పోవాలి కదా సార్. నేను తీసుకొని పోతే ఎట్లా పోతాం? నడుచుకుంటే వెళ్ళిపోతాం. ఆ సార్ వాళ్ళని తీసుకెళ్ళమంటాం. ఆడ కూడా కారు ఉంది, ఆడ కూడా తీసుకోపోతారు. ఎప్పుడు గిరణ్ ఒక్కడు ఉన్నట్టు గిరణ్ లేకపోతే ఇక నేను లండన్ లో అవుట్ ఆఫ్ లండన్ లో బతకలేను అనుకుంటున్నట్టు. అవును, ఇద్దరు సార్లు లేరని చూస్తున్నా. ఇద్దరు సార్లు షిఫ్ట్కి వెళ్ళారు అనమాట. వాళ్ళు చాలా కష్టజీవులు. సో నాకంటే ఆఫర్ గిరణ్ డుమ్మా కొట్టి బ్యాక్ బెంచ్ లండన్ లో కూడా. అండ్ పైసలు ఉన్నా తెలుసు కదా ఫస్ట్ వీడియోలో. రిచ్ గిరణ్ దానివల్ల ఈ మధ్య అన్ని అప్పులు అయిపోతుంది. అబద్ధాలు అట్లా చెప్తారు. ఇంకో ఎవరన్నా సరే రిచ్ అని బయటకి చెప్పుకుంటారు. అప్పులున్నాయనే చెప్పుకుంటారు. తెలుసా అన్న, అంబానీ కూడా ఎంతో అంత అప్పు ఉంటది అన్న. అంబానీ కూడా మొత్తం అప్పు లేకుండా ఏం లేడు తెలుసా. చెప్పు ఇప్పుడు మరి అంబానీతో పోల్చా అనుకుంటున్నా. నువ్వు మా దృష్టిలో అంబానీ లాంటోడు అన్నా. అది ఈయనకుండా ఉండడమే బెస్ట్. పంచులు వెనకాల నుంచి వస్తున్నాయి. ఇంకా వాళ్ళ అన్నకు సంబంధాలు రావట్లేదంట. మరి అందుకే వీడియోలోకి రావడంట. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే అన్నం చేసుకోబోతున్నారో ఈ వీడియో పక్కా చూడండి. మీకోసమే అన్న వీడియోలలోకి వస్తలేడు. మీరు కొంచెం చెప్పండి, పర్మిషన్ గ్రాంట్ చేయండి అన్నకి. గ్రాంటెడ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలలో గ్రాంటెడ్ అని రావాలి. అయినా ఫోన్ నాకన్నా ఉంది. నేను కూడా ఐఫోన్ కొనుక్కుంటా. అబ్బా వీళ్ళకి కాక ఐఫోన్ ఉన్నట్టు నన్ను ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేస్తున్నారంటే నీకు వీడియోలు పంపుతాయి కదా ఫస్ట్ అంట. ఇన్సల్ట్ అని కొంచెం చల్లిపోయింది అనమాట. ముక్కు హార్డింగ్స్, నాన్ స్టాప్ వాటర్ ఫ్లో కమింగ్, అందుకే వాయిస్ చేంజ్ అవ్వడింగ్స్. రాత్రి పూట జాబిల్లి కోసం అనే పాటలు పాడకూడదు. అప్పుడు జాబిల్ వచ్చింది అనుకో చలిపడుతుంది. చలిపడితే ఆటోమేటిక్ గా పని చేస్తాం. మీకు అర్థమైతే నాకు చెప్పండి కామెంట్ లో. ఇలాంటి ఉన్నప్పుడే మూడు ఉత్సాహం అన్ని దొరుకుతాయి. అన్ని సర్వనాశనం. అన్న డైలాగ్స్ మీరు వినకుండా ఉండడమే బెస్ట్. అసలు మీరు చోటు పూసుకోవాలి. అసలు ఇంపేయకుండా ఉండడమే బెస్ట్. ఎందుకంటే మా మీద రివర్స్ పచ్చలేస్తున్నారు. మీరు తీసుకోలేకపోతున్నాం. సరే కావాలని చెప్పి నువ్వు జాబిల్ కోసం పాడపాడు. ముక్కులో చూడు గారు చూడు కావాలంటే జాబిల్ కోసం పాడపాడు. జాబిల్ అట్లా వస్తుంది. అంతవరకు చూస్తూనే ఉండండి.
ఫారెన్ రత్నాలు. మన ఇండియాలో అయితే ఘోరం దాడి అందరూ వీడియో ఆపుది. తాగి ఎందుకన్నా ఇట్లా తయారైందన్నా.